ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న కుక్కల విద్యాసాగర్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులుగా పలువురు ఐపీఎస్ అధికారుల పేర్లను అందులో చేర్చారు. ఏ2గా పిఎస్ఆర్ ఆంజనేయులు, ఏ3గా కాంతిరాణా, ఏ4గా వెస్ట్ జోన్ మాజీ ఏసీపీ హనుమంతరావు, ఏ5గా ఇబ్రహీంపట్నం మాజీ సీఐ సత్యనారాయణ, ఏ6గా విశాల్ గున్ని పేర్లు చేర్చారు. ఈ కేసులో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే 5గురిని సస్పెండ్ చేసింది. విద్యాసాగర్తో కాంతిరాణా, ఆంజనేయులు, విశాల్ గున్ని కుమ్మక్కైనట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు. కాదంబరి జత్వానిని అక్రమంగా అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు. జత్వానిని చేయాలని ఈ ఏడాది జనవరి 30న కాంతిరాణా తాత, విశాల్ గున్నిలను పిఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశించారు. ఫిబ్రవరి 1న ముంబై వెళ్లే పోలీసు బృందానికి అప్పటి సిపిగా ఉన్న కాంతిరాణా విమాన టికెట్లను బుక్ చేశారని వెల్లడించారు. అయితే హీరోయిన్ పై ఫిబ్రవరి 2న కేసు నమోదు చేశారని స్పష్టం చేశారు. కేసు నమోదు కంటే ముందే టికెట్లు కొనుగోలు చేసిన తీరును పరిశీలిస్తే ముందస్తు ప్రణాళిక ప్రకారమే నటిపై కేసు నమోదు చేసినట్లు స్పష్టమవుతోందని రిమాండ్ నివేదికలు తేల్చారు. అనంతరం ముంబై వెళ్లి ఫిబ్రవరి 3న నటితో పాటు ఆమె తల్లిదండ్రులను సైతం అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారన్నారు. వైసీపీ నేత విద్యాసాగర్ పలుకుబడికి ఐపీఎస్ అధికారులు ప్రభావితమైనట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. నిందితుడు విద్యాసాగర్ నకిలీ ల్యాండ్ డాక్యుమెంట్స్ తయారు చేశారని తెలిపారు. ఆ డాక్యుమెంట్లపై జత్వాని సంతకం లేదని, ఆమెకు తెలియకుండానే ఆమె బ్యాగ్లో డాక్యుమెంట్లను ఉంచినట్లుగా పేర్కొన్నారు. ముంబై నటిపై అక్రమంగా కేసు బనాయించినట్లు స్పష్టమవుతోందని అన్నారు. విద్యాసాగర్ ను దెహ్రాడూన్ నుంచి రైల్లో అర్ధరాత్రి తీసుకొచ్చిన పోలీసులు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి వచ్చే నెల 4 వరకు రిమాండ్ విధించగా విజయవాడ సబ్ జైలుకు తరలించారు.